నెల్లూరు జిల్లా పోలీస్ శాఖకు 5 బొలెరో వాహనాలను రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు, టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్రలు బహూకరించారు. నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆ వాహనాల తాళాలను ఎస్పీ అజితా వేజెంట్లకు అందజేశారు. ఈ సందర్భంగా వారు బొలెరో వాహనాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సుమారు 55 లక్షల విలువైన 5 బొలెరో వాహనాలను పోలీస్ శాఖకు బహూకరించడం అభినందనీయమని బీదా మస్తాన్రావు, బీదా రవిచంద్రలకు ఎస్పీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం బీదా మస్తాన్రావు మీడియాతో మాట్లాడుతూ, సమర్థవంతంగా విధులు నిర్వర్తించేందుకు మంచి వాహనాలు అవసరమని, పోలీస్ శాఖకు నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు. ఎస్పీ అజితా వేజెంట్ల మాట్లాడుతూ, ఈ వాహనాలను కావలి నియోజకవర్గంలోని అల్లూరు, దగదర్తి, బిట్రగుంట, కావలి రూరల్ పోలీస్ స్టేషన్, కావలి రూరల్ సర్కిల్ ఆఫీసులకు వెళుతుంటాయని తెలిపారు. జిల్లా పోలీస్ యంత్రాంగం చేస్తున్న సేవలను గుర్తించి సహకారం అందించినందుకు బీదాకి ధన్యవాదాలు తెలియజేశారు. మీ తోడ్పాటుతో జిల్లా ప్రజలకు మరింత వేగంగా, ఉత్సాహంగా సేవలందిస్తామని, భవిష్యత్తులో కూడా ఇదే విధమైన సహాయ సహకారాలు అందించాలని ఆకాంక్షిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సౌజన్య, డీఎస్పీలు శ్రీధర్, గిరిధర్, గట్టమనేని శ్రీనివాసరావు, సెబ్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ చంద్రమోహన్, కావలి ట్రాఫిక్, టౌన్, రూరల్ సబ్ డివిజన్ అధికారులు, ఎస్బీ, సిఐ, ఆర్ఐలు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 2026 నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మన గౌరవ ఎస్పీ గారికి, అదేవిధంగా వారి సహచర కొలీగ్స్ అందరికి కూడా ముఖ్యంగా శుభాకాంక్షలు అందజేసుకుంటూ, పోలీస్ యంత్రాంగం ఎంతో బాధ్యతాయుతంగా వివిధ స్థాయిల్లో ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రజాసేవలో అందించే దాంట్లో అందులో ఆంధ్రప్రదేశ్ పోలీసు యంత్రాంగం ఎంతో అప్రమత్తంగా ప్రవర్తించేటువంటి విషయం మనందరికీ కూడా తెలిసినటువంటిదే. పోలీస్ యంత్రాంగం ఇంకొంచెం మెరుగైన సేవలు అందించడానికి మా వంతుగా బిఎంఆర్ గ్రూప్ తరఫున సామాజిక బాధ్యతగా సిఎస్ఆర్ నిధుల నుంచి ఈరోజు గౌరవ ఎస్పీ గారు కోరిన వెంటనే మన కావలి డివిజన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ అన్నిటికీ దగదర్తి, అల్లూరు, అదేవిధంగా బిట్రగుంట, కావలి రూరల్, కావలికి అందజేయడం జరుగుతూ ఉంది. ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఇంకా కూడా మెరుగైన సేవలు అందించడానికి పోలీసు యంత్రాంగం కోసంగా మా మిత్రులందరి సహకారంతో కూడా ఇంకొంచెం అదనంగా కూడా అవసరాలు ఉన్నాయని చెప్పి అదర్ డివిజన్లో తరఫున ఎస్పీ మేడం గారు చెప్పడం జరిగింది. అవి కూడా మా వంతుగా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఇసుకపల్లిలో మెరైన్ పోలీస్ స్టేషన్ ఉంది. దానికి కూడా బిఎంఆర్ సంస్థ తరఫున, సంస్థగా అది బిఎంఆర్ అంటే నేను రాజ్యసభ ఎంపీకి ఉన్నాను కాబట్టి ఎంపీ నిధుల నుంచి 15 లక్షల రూపాయలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా మెరైన్ మన ఫిషింగ్ హార్బర్ కూడా జోలదిలో వస్తుంది. దానికి సంబంధించినటువంటి పరికరాలు కానీ, అక్కడ మత్స్యకారులకు కావాల్సినటువంటి బోట్స్ విషయంలో కూడా ఇప్పుడు ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. చాలామంది ఔత్సాహవంతులైనటువంటి మత్స్యకారులు ఈ మరబోట్లు, పెద్ద మరబోట్లు మన ప్రాంతంలో లేవు కాబట్టి, కావలి ఈ నెల్లూరు జిల్లాలో లేవు కాబట్టి బయట రాష్ట్రాల నుంచి ఈ పెద్ద మరబోట్లో వచ్చి మన సంపదనంతా కూడా వాళ్ళు తీసుకోపోవడం జరుగుతుంది. అటువంటి పరిస్థితి కాకుండా మన వాళ్ళకి ఎక్కువ ఉపయోగకరంగా ఉండేట్టుగా ఈ మరబోట్లను కూడా అందించడానికి నేను కూడా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో ఫిషరీస్ తరఫున ఉన్నాను కాబట్టి అక్కడ కూడా ప్రయత్నం చేసి తొందరగా అందులో కలెక్టర్ గారు కూడా 20% ఒక బోటు సపోజ్ 1,50,00,000 అవుతుంది ఒక బోటు. ఒక 10 మంది దాంట్లో ఒక జీవనం గడపచ్చు, ఉత్సాహవంతమైనటువంటి పారిశ్రామిక అంటే పైకి వచ్చేవాళ్ళు. 20% కలెక్టర్ గారు ఈ ప్రొవైడ్ చేస్తా అన్నారు. అదేవిధంగా 60% వరకు సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఉంది. ఇంకొక 20% మాత్రమే మత్స్యకారులు వాళ్ళు అది కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా బ్యాంకు లోన్ ఇవ్వడానికి కొలాటరల్ లేకుండా, అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ స్కీమ్ కింద వచ్చే అవకాశం ఉంది. దాన్ని కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది గౌరవ మనకు ఎస్పీ గారితో. మొన్న దిశా మీటింగ్లో కూడా పోయిన వారం జరిగిన 6వ తారీఖు జరిగిన దిశా మీటింగ్లో కూడా దాని గురించి బ్యాంకర్స్ అందరితో మాట్లాడి బ్యాంకర్స్ అందరూ కూడా సుముఖంగా 20% మత్స్యకారులకి ఈ బోట్ల కోసం
ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియపరచడం జరిగింది. కాబట్టి అన్ని విధాల ఈ మత్స్యకారులకు కానీ అదేవిధంగా అవసరమైనటువంటి సమాజంలో అవసరమైనటువంటి ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనారిటీలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో అధికారులతో కలిసి మేము పనిచేస్తామని సంతోషంగా ఈ నూతన సంవత్సరం అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు మా ఈ చిరు నూతన సంవత్సరం సంక్రాంతి కానుకగా 5 వెహికల్ ప్రొవైడ్ చేసినందుకు మేము ప్రొవైడ్ చేసి సంతోషపడుతూ దాన్ని అంగీకరించినందుకు జిల్లా పోలీస్ శాఖ యంత్రాంగానికి అంతా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుని నమస్కారం. Honorable MP Garu, Vida Mastan Rao sir and Honorable MLC Vida Ravichandra sir kalsi mana Kavali subdivision rural ki konni vehicles 5 vehicles under CSR ఇవ్వటం జరిగింది. సో దీని ద్వారా బిట్రగుంట, దగదర్తి, అల్లూరు, కావలి రూరల్ అండ్ కావలి రూరల్ పోలీస్ స్టేషన్ 5గురికి ఆఫీసర్స్కి, పోలీస్ ఆఫీసర్స్కి బొలెరో నియో వెహికల్స్ ఇవ్వటం జరిగింది. సో ఇట్ విల్ హెల్ప్ దెమ్ ఇన్ బెటర్ ట్రాన్స్పోర్ట్. కొంచెం న్యూ వెహికల్స్ సేఫ్గా ఉండడానికి, సెక్యూర్గా ఉంటాయి అండ్ స్పీడ్ కూడా ఉంటుంది. అండ్ దీన్ని థ్యాంక్ఫుల్గా ఉన్నాము టు VMR గ్రూప్ ఫర్ దిస్ CSR. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్, ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.